ఎల్లకాలం ఒకటే వ్యవసాయం కాదు, మారదాం, గట్టిగా చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు కదండీ మనలో. వాళ్ళ కోసమే ఇది. మెడిసినల్ ప్లాంట్స్ అండి. 5,00,00,000 ఇస్తోంది గవర్నమెంట్. నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ అని ఒకటుంది. మెడిసినల్ ప్రాసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోండి. 5,00,00,000 ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేసేసిందండి. మీకు తెలుసు భారతదేశంలో ఇప్పుడు ఆయుర్వేదం, సిద్ధ, యునాని వీటికి బాగా డిమాండ్ పెరుగుతోంది. మనం కూడా చాలామందిమి ఇంగ్లీషు వైద్యం నుంచి పక్కకొచ్చేస్తున్నాం. ఇవైతే నేచురల్ కదండీ! ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఒక రవ్వ లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా గానీ హాయిగా ఉంటుంది బాడీ ముఖ్యంగా. సో, మరి ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్ కావాలండి. ఏంటి మన వేప, మన తులసి, మన కలబంద, మన అశ్వగంధ ఇలా చాలా ఉన్నాయి. ప్లాంట్స్ అన్నీ మెడిసినలే. మెడిసిన్స్‌లో వాడే ప్రతిదీ మెడిసినల్ ప్లాంటే. ఇక్కడ విషయం ఏంటి అంటే మరి పతంజలి దగ్గర నుంచి, డాబర్ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదండీ! వీళ్ళకి పండించేవాళ్ళు కావాలి. అంటే వాళ్ళేమి సొంతంగా పండించుకోరు. మనలాంటి వాళ్ళ దగ్గరే కొనుక్కుంటారు. కానీ మధ్యలో ఎవడో ఒకడు తయారైపోతాడు. మీకు తెలుసు కదా! మన దగ్గర రూపాయి కొని అక్కడ రూ. 2కి అమ్ముతాడు. మధ్యలో రూపాయి ఆడు లాభం పొందుతాడు. ఆ అవకాశం లేకుండా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటాం. అంటే 10, 20 మంది రైతులు కలిసి ఏర్పాటు చేసుకోండి. లేకపోతే ఎన్‌జీఓల ద్వారా ఏర్పాటు చేసుకోండి. కానీ మీ ఊళ్ళో ఇదిగో ఇవి పండిస్తున్నట్టయితే మీరు ప్రాసెసింగ్ సెంటర్‌ని ఏర్పాటు చేసుకోండి. 5,00,00,000 ఇస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసేసిందండి. మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్ళొచ్చు. నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఉంది కదండీ! అక్కడికి కూడా వెళ్ళండి. ఇబ్బందేమీ లేదు. అక్కడ అప్లై చేయండి. ముందైతే అప్లై చేయండి. ఇక్కడ ఏం చేయాలి, ఏంటి అంటే ఏం లేదండి. ఈ మన వివరాలు అవి చూపించుకోవాలి. మనం ఏం పండిస్తున్నాం అనేది చెప్పాలి. అంతే. ఈ 5,00,00,000 ఎందుకు ఇస్తున్నారు, ఏంటి అంటే ప్రాసెస్ చేసుకోవాలి కదండీ! అంటే అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి కదా! ఏది నూనెల దగ్గర నుంచి, ద్రవాల దగ్గర నుంచి నిల్వ ఉంచుకోవాలి కదా! మరి కోల్డ్ స్టోరేజ్ కావాలి. కొన్ని చోట్ల ఎండబెట్టాలి. అది సోలార్ డ్రైయర్స్ దగ్గర నుంచి ఏదైనా కానీ పొడి చేసుకోవాలి కదా అది. అలాగే క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్, మరి ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా అది. అంటే ఇవన్నీ పెట్టుకోవడం కోసం ఒక 5,00,00,000 ఇస్తూ ఇక మధ్య దళారీలు ఎవరు ఉండరు. మీరు డైరెక్ట్‌గా ఆ కంపెనీతో టై అప్ అయిపోవచ్చు. ఏ కంపెనీ ఇందాక చెప్పాను జస్ట్ లైక్ పతంజలి, డాబర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాగ చాలా కంపెనీలు ఉన్నాయి పెట్టుకోవచ్చు. సో, మరి మా ఊళ్ళో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. లేకపోతే మేము పండిద్దాం అనుకుంటున్నాం. ఇవే భలే పెరుగుతాయండి ఇవి. ఎలాంటి వాతావరణంలోనైనా నీళ్లు తక్కువున్నా, ఎరువు తక్కువేసినా పెరిగిపోతాయి. పైపెచ్చి చీడపీడలుండవు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఈ కలబంద, తులసి, అశ్వగంధ, వేప అబ్జర్వ్ చేశారా? సో, మరి ఈ అవకాశం అయితే ఉంది. మంచి మంచి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నా చెప్పుకుంటున్నాం కదా! ఇలాంటివి వదిలిపెడతామా? సో, మరి అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఇంకా ఇంకా చాలా వివరాలు కావాలండి. మొత్తం డీటెయిల్డ్‌గా అనేవాళ్ళు ఉంటారు కదా! యూట్యూబ్‌లో కూడా ఇస్తున్నాను. సేమ్ ఇదే నేమ్‌తో యూట్యూబ్ ఛానెల్ ఉంది. అక్కడ కూడా చూసేయండి.